హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శృతిలలి ఛానల్. టీ ఐడియా మరియు టీ ప్రైడ్ అనగానే ఇవి ఒక ఉచిత ఇళ్ల పథకాలు అనుకుంటూ ఉంటారు కదా. కానీ ఇవి ఇళ్ల పథకాలు కావు. తెలంగాణలో సొంతంగా వ్యాపారం లేదా పరిశ్రమలు స్టార్ట్ చేసే వారి కోసం ప్రభుత్వం ఇచ్చే 20 లక్షల నుంచి 50 లక్షల వరకు ఇచ్చే భారీ సబ్సిడీ పథకాలు. సో ఈ రోజు నేను టీ ఐడియా, టీ ప్రైడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అసలు ఈ పథకాలు ఏంటి, ఎవరు అప్లై చేసుకోవాలి, సబ్సిడీ ఎంత వస్తుంది, అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో సోది లేకుండా స్ట్రైట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ముందుగా టీ ఐడియా గురించి తెలుసుకుందాం. సో ఈ టీ ఐడియా జనరల్ కేటగిరీ ఓసీ అండ్ బీసీకి చెందిన వ్యాపారవేత్తల కోసం ఏర్పాటు చేసింది. సో ఇందులో ఏం చేస్తారంటే, కొత్తగా స్టార్ట్ చేసే చిన్న తరహా పరిశ్రమలు లేదా సూక్ష్మ తరహా పరిశ్రమలు లేదా సర్వీస్ సెక్టర్ బిజినెస్ లకు ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో వాళ్ళు అప్లికేషన్ చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది అనమాట, టీ ఐడియా అనేది. సో దీంట్లో వచ్చే బెనిఫిట్స్ ఏంటి అంటే, మీరు పెట్టిన క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పై 15% సబ్సిడీ వస్తుంది. మాక్సిమం 20 lakhs వరకు మనకు సబ్సిడీ అనేది ఇస్తారు. హైయెస్ట్ సబ్సిడీ ఉన్న పథకం ఇది. సో పరిశ్రమలకు వాడే కరెంటు బిల్లు పై కూడా యూనిట్ కి రూపాయి చొప్పున 5 ఏళ్ల పాటు సబ్సిడీ ఉంటుంది. ల్యాండ్ రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ 100% వాపస్ చేస్తారు. ఓకే, ఇవి మెయిన్ గా బిజినెస్ ఎవరు చేసుకుంటారో వాళ్ళకి యూజ్ అయ్యే స్కీమ్ అన్నమాట. సో ఇంకా టీ ప్రైడ్ అంటే ఏంటి? ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన వారు, దివ్యాంగులు మరియు మహిళా పారిశ్రామికవేత్తల కోసం డిజైన్ చేసిందే టీ ప్రైడ్. సో దీంట్లో బెనిఫిట్స్ ఏంటి అంటే, మిషనరీస్ మరియు ఇన్వెస్ట్మెంట్ పై 35% టు 45% వరకు భారీ సబ్సిడీ ఇస్తారు. గరిష్టంగా 50 lakhs వరకు సబ్సిడీ అనేది ఇస్తారు. ఇందులో కమర్షియల్ వాహనాలు అంటే గూడ్స్ వెహికల్స్, టాక్సీలు, ట్రాక్టర్లు కొనుగోలు చేసే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 35% సబ్సిడీ లభిస్తుంది. మిగతా బ్యాంక్ లోన్ పై పావలా వడ్డీ అంటే 9% వరకు వడ్డీ రాయితీ కూడా వర్తిస్తుంది. అసలు ఈ సబ్సిడీ ఎలా ఇస్తారు మరి? ఇక్కడ అందరూ గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇది ఊరికే అప్లై చేస్తే ఇచ్చే ఉచిత డబ్బులు రావు. ఓకే, అంటే నామకి వాస్తు అప్లికేషన్ చేస్తే వచ్చే డబ్బులు కావు, ఆ స్కీమ్ కాదు. మీరు ముందుగా ఒక మంచి బిజినెస్ ఐడియాతో, సొంత డబ్బులతో లేదా బ్యాంక్ లోన్ తో వ్యాపారం, ఫ్యాక్టరీ స్టార్ట్ చేయాలి. ఈ స్కీమ్ అనేది ఓన్లీ రియల్ గా బిజినెస్ చేసుకునే వాళ్ళకి మస్తు యూజ్ అవుతుంది. సో వాళ్ళ కోసమే చెప్తున్నా ఈ వీడియోలో. సో ఫస్ట్ మీరైతే ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి మీ సొంత డబ్బులతో, లేదా కమర్షియల్ వెహికల్స్ కొనుగోలు చేయాలి. బిజినెస్ స్టార్ట్ చేశాక లేదా బిల్లులు వచ్చాక ఆ ఇన్వాయిస్ల ఆధారంగా ప్రభుత్వం అనేది సబ్సిడీ ఇస్తుంది. సో చిన్న చిన్న చిల్లర కొట్టులకు ఇందులో వచ్చే సబ్సిడీ మనకు ఎంత రేంజ్ లో ఉందో దానికి తగ్గట్టుగా ఉండే బిజినెస్ లకు మాత్రమే ఇది అప్లికేబుల్ అన్నమాట. చిన్న చిన్న వ్యాపారాలకు ఇది వర్తించదు. సో ఏదైనా ప్రొడక్షన్, మ్యానుఫ్యాక్చరింగ్ లేదా ట్రాన్స్పోర్ట్ బిజినెస్ అయితే ఉండాలి. అప్లై ఎలా చేయాలి, డాక్యుమెంట్స్ ఏం కావాలో చూద్దాం. మరి దీనికి ఎలా అప్లికేషన్ చేసుకోవాలంటే, కావాల్సిన డాక్యుమెంట్స్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ పాస్బుక్, కుల ధృవీకరణ పత్రం, క్యాస్ట్ సర్టిఫికేట్, టీ ప్రైడ్ కి తప్పనిసరి. నెక్స్ట్ ఉద్యమ్ రిజిస్ట్రేషన్, ఎంఎస్ఎంఈ పత్రం కూడా కంపల్సరీ ఉండాలి. సో నేను నెక్స్ట్ వీడియోలో ఉద్యమ్ రిజిస్ట్రేషన్ మనం మొబైల్లో స్వయంగా ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఫ్రీగా అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను, ఎక్కడ మిస్ అవ్వకుండా చూసేయండి. నెక్స్ట్ మిషనరీ లేదా వాహనం ఒరిజినల్ బిల్లులు, బిజినెస్ ప్రాజెక్ట్ రిపోర్ట్. సో మీరు ఏ బిజినెస్ అయితే స్టార్ట్ చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించిన కొటేషన్ కానీ, మీరు చేయాలనుకున్న ప్రోడక్ట్స్ డిస్క్రిప్షన్, అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు మొత్తం మీ బిజినెస్ కి సంబంధించిన కంప్లీట్ టోటల్ ఒక ప్రాజెక్ట్ లా డిజైన్ చేసి, దానికి సంబంధించిన బిల్లులు అన్ని ఇన్వాయిస్లతో సహా అటాచ్ చేసి, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, పాస్బుక్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఉద్యమ్ సర్టిఫికేట్ తో అప్లికేషన్ అనేది చేసుకోవాలి. ఓకే, సో అప్లై చేసే విధానం, ఎక్కడ అప్లికేషన్ చేసుకోవాలంటే తెలంగాణ ప్రభుత్వ టిఎస్ ఐపాస్ వెబ్సైట్. సో దీనికి సంబంధించిన వెబ్సైట్ ఏంటంటే ipas.telangana.gov.in అనే వెబ్సైట్ లో లాగిన్ అయి ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకోవాలి. అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసి అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్లతో మీ జిల్లా కలెక్టరేట్ లో ఉండే డిఐసి, డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ సెంటర్ ఆఫీస్ లో సబ్మిట్ చేయాలి. సో అప్లై చేసినాక అధికారులు మీ షాప్ ని లేదా మీ ఫ్యాక్టరీని విజిట్ చేసి వెరిఫై అనేది చేస్తారు. ఈ ప్రాసెస్ కి 30 నుంచి 90 రోజుల సమయం పడుతుంది. ఓకే, ఇది ఎవరైతే అప్లికేషన్ చేసుకుంటారో వాళ్ళు జెన్యున్ గా బిజినెస్ చేయాలి. జెన్యున్ గా ఉన్న ఇన్వాయిస్లు, బిల్లుల ద్వారానే ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో చూశారు కదా, ఇది మొత్తానికైతే బిజినెస్ చేసుకోవాలనుకున్న వాళ్ళ కోసం ఇది మంచి బెస్ట్ ఆప్షన్, హైయెస్ట్ సబ్సిడీ ఉన్న బిజినెస్ స్కీమ్స్ అన్నమాట. సో మీరు కొంచెం పెద్ద పెద్ద బిజినెస్ చేసే వాళ్ళకే ఇది వర్తిస్తుంది. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియోలో ఖచ్చితంగా అడగండి, నేను క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. ఎవరైతే హైయెస్ట్ బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళకు సబ్సిడీ
ఎవరైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో అలాంటి వాళ్ళకి ఈ వీడియో తప్పకుండా యూజ్ అవుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే వెంటనే వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. అలాగే మన ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన వీడియో కంటెంట్ నచ్చిందంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరో మంచి లేటెస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. థాంక్ యూ.